అదేంటి అమెరికాలో ఇక్కడ కనిపిస్తున్న స్కూల్ బస్సులలో పిల్లలే కదా ఎక్కాల్సిండేది. మరి ఇదేంటి ఇక్కడ ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద వాళ్ళంతా స్కూల్ బస్సులు ఎక్కుతున్నారు. మరి దీనికంతటికీ కారణమేమో తెలుసుకోవాలంటే నా వీడియో మీరు ఫుల్గా చూడాల్సిండేదే. వెయిట్ చేయండి, పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక కన్నుల విందుగా అయితే కనిపిస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో స్టార్ట్. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. ఇక ఇవాళ నేను చెప్పబోయేది ఏమంటే ఇక్కడ అమెరికాలో స్కూల్ బస్సులు ఆల్మోస్ట్ లేడీసే నడుపుతారు, డ్రైవర్లుగా ఉంటారు. నాకు అది భలే నచ్చింది. ఎందుకంటే లేడీస్ను డ్రైవర్లుగా తీసుకోవడం అనేది వాళ్ళకు నిజంగా ఎంత ప్రోత్సాహం అంటే అంత ప్రోత్సాహము. ఇక్కడ ఆడ మగ తేడా ఉండదనడానికి నిదర్శనము నాకు ఈ డ్రైవర్లుగా లేడీస్ని తీసుకోవడమే నచ్చింది. ఎట్టకేలకు మేము కూడా వెయిట్ చేసి బస్ ఎక్కాము. కానీ ఫైనల్గా మేము ఎక్కిండే బస్సులో మాత్రం మళ్ళీ జెంట్సే ఉన్నారు. ఒక అతనే మగవాళ్ళే డ్రైవర్గా ఉన్నాడు. టోటల్లీ మేము ఇంకా వచ్చేసామన్నమాట. తినబోతూ రుచెందుకు నేను మొత్తం మీకు చూపించేస్తాను. యాక్చువల్గా నోట్తో చెప్పకూడదు అనుకున్నాను, డైరెక్ట్గా చూపించాలని వెయిట్ చేస్తున్నాను. చూడండి, మేము ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చామన్నమాట. అసలు లాంగ్ నుంచి చూడడానికి కూడా ఇది కళ్ళు సరిపోవడం లేదు, అంత బాగుంది. అంతా లైటింగ్సే, ఎక్కడ చూసినా లైటింగ్సే. ఇక్కడ మెయిన్లీ అమెరికాలో మరి ఎలా చేస్తారో ఏమో తెలియదు, కానీ ఎన్ని వేల మంది కష్టపడతారో తెలీదు. కానీ కొన్ని లక్షల మంది ఇలాంటివి వీక్షిస్తుంటారు ప్రతి చోట. ఇక్కడ కొన్ని చోట్ల అంటే ప్రతి చోట కాదు, కొన్ని చోట్ల ఇలాంటి థీమ్ పార్క్స్ సపరేట్గా ఇట్లా క్రిస్మస్ టు జనవరి 1 అంతా ఇవి ఏర్పాటు చేస్తారనమాట. ఫైనల్లీ మేము బస్సు ఎక్కి చాలా లాంగ్లో తీసుకొని వచ్చి ఇక్కడ వదిలారు. ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాము. స్టార్టింగ్లో ఇక్కడ కూడా స్టాల్స్ అయితే పెట్టారు. ఈ చలికాలం కదా, మెయిన్లీ ఈ స్వెటర్లని, ఈ టోపీలని, ఇలాంటివన్నీ ఈ స్టాల్స్ కూడా పెట్టారు. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారనమాట. మేము కూడా ఇక్కడ ఒక రకమైన ఏంటంటే ఈ ఆలుతో చేస్తారు చూడండి, ఆలు ఫ్రైసు, మళ్ళీ ఒక ఈ బన్నులతో చేస్తారు కదా, అలాంటివన్నీ తీసుకొని 1-2 రకాలైతే తినేసి లాగిచ్చి ఇంకా మెల్లగా దారి పట్టాము. ఇక్కడ ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారంట, మా అమ్మాయి వాళ్ళని కూడా వాళ్ళు కూడా పలకరించారు, ఫుడ్ స్టాల్ వాళ్ళు. మేము కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకొని బాగా తిన్నాము. తిని ఇంకా మరి మనము అక్కడ వెళ్ళి చూడాలంటే మెల్లగా నడవాల్సిండేదే, తప్పదు. ఇది నడకతోనే చూడాలి. దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఉంది ఇది. అందుకే ఫస్ట్లో కాస్త కొద్దిగా అందరూ తినేవాళ్ళంతా తిని ఇంకా బయలుదేరడమే అనమాట. ఇది చూడ్డానికి మాకు కనీసం అంటే 2 hours పట్టింది. మధ్యలో వాన కూడా వచ్చింది. ఆ వానలు కూడా తడుచుకుంటూ అయినా కూడా ఎంతో ఆనందంగా చూసామన్నమాట. ఇక్కడ ఏం మనకు ఇబ్బంది అనిపించలేదు. వాతావరణం చల్లగా ఉన్నా కూడా మనము చూడ్డానికైతే మొగ్గు చూపించాము. ఎందుకంటే అంత బాగుంది ఇక్కడ, అంత బాగా లైటింగ్స్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇక్కడ గ్రాండ్ ఎంట్రన్స్ అన్నమాట. అంటే స్టార్టింగ్లో మనకు ఈ లైటింగ్స్ చూడడానికి ఎంట్రన్స్. ఇక్కడ వెళ్ళి మేము అందరము టికెట్స్ అయితే చెక్ చేయించుకొని ఇంకా బయలుదేరాము. చూద్దాం, మీకు అన్నీ ఒకటొకటిగా చూపిస్తాను. దీంట్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఇక్కడ ఏమున్నాయి, లైటింగ్స్ ఎంత నీట్గా వీళ్ళు ఎంత బాగా సెట్ చేసి పెడతారనేది మీకు చూపిస్తాను. అలా నడుచుకుంటూ వెళ్తుంటే అసలు టైం కాదు కదా మనకు, అసలు ఈ లోకమే తెలియదు, ఏదో లోకంలో విహరించినట్టు ఉందన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాము. చూడండి, లాంగ్కు ఎంత బాగా కనిపిస్తున్నాయంటే అవి ప్రతి ఒక్క చెట్టును వీళ్ళు ఒక చిన్న చెట్ల దగ్గర నుంచి పెద్ద చెట్ల వరకు మెయిన్లీ చెట్లకు బాగా డెకరేట్ చేస్తారండి వీళ్ళు. ఆ డెకరేషన్ చూడడానికి మనకైతే కన్నులకు భలే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా చూసుకుంటూ వెళ్ళడమే. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇది లాస్ట్ వరకు అయితే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే మీరు మనకి ఇండియాలో ఇలాంటివి మనకి ఏర్పాటు చేయరు. నేను కూడా అమెరికాలోనే ఫస్ట్ టైం ఇలాంటివి చూడడము.
అందుకు మీకు కూడా చూపించాలని ఎంతో ఇంట్రెస్ట్గా ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను. నేను డైరెక్ట్గా చూసేదానికంటే కెమెరాలో చూడడమే ఎక్కువైపోయింది. కెమెరాలో చూసుకుంటూ కెమెరాతో అంతా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నానన్నమాట. ఇదంతా ఎందుకు, కేవలము నేను చూడడమే కాకుండా నా కళ్ళతో మీకు కూడా చూపించాలి, అమెరికాలో ఎలా ఉంటాయి ఇట్లాంటి థీమ్ పార్క్స్ అని ఎలా ఏర్పాటు చేస్తారని మీకు అందరికీ చూపించడానికి మాత్రమే నేను ఇంత కష్టపడుతున్నాను. కాబట్టి నా కష్టం వృధా కాకూడదంటే మీరు లాస్ట్ వరకు అయితే నా వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ. లెట్స్ గో, కంప్లీట్గా చూసేద్దాం. ఓకేనా? పదండి. ఇలా అందరము నడుచుకుంటూ బయలుదేరాం కదా. ఇక్కడ కాంప్రమైజ్ అంటూ ఏమీ లేదు, అందరు కంపల్సరీగా నడవాల్సిండేదే. ఇంకా వేరే వెహికల్స్ అలాంటివి ఏమీ ఎంటర్ ఉండవు అన్నమాట. మెల్లగా ఇక్కడ బయలుదేరాం కదా. మధ్యలో ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. ఒక్కొక్క చోట లైవ్ మ్యూజిక్ ఉంటుంది దారిలోనే. అక్కడక్కడ లైవ్ మ్యూజిక్ కూడా పాడుతున్నారు. మనకు సౌండ్ అయితే క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది. మంచి మ్యూజిక్ పెట్టింటారు. ఇక్కడ నడుస్తూ ఉంటే చూడండి, ఇది ఎన్ని వందల ఎకరాల్లో పెట్టారో నాకైతే అర్థం కాదు. కనీసం అంటే మోస్ట్లీ ఒక 20-30 ఎకరాల్లో అయితే ఇది ఏర్పాటు చేసింటారు. కాకపోతే మనం నడుచుకుంటూ తిరగడానికి ఒక 2-3 అవర్స్ అయితే పట్టేలాగా దాన్ని మనకు అరేంజ్ చేశారు వాళ్ళు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అసలు మనకి ఈ లోకమే తెలియదండి. ఎంత బాగుంది చూడండి అసలు కళ్ళకు. మనము ఇలాంటివన్నీ నేనైతే ఇంతకుముందు సినిమాల్లో చూసేదాన్ని, అంతేగాని ఇలా డైరెక్ట్గా లైవ్లో చూడడం నేను కూడా ఫస్ట్ టైము. మనకి ఈ ఇండియాలో ఇలాంటివి అసలు ఎక్కడా ఇలాంటి మంచి షోలు అయితే ఇట్లా థీమ్ పార్క్స్ అయితే ఏర్పాటు చెయ్యరు. అది 100% గ్యారంటీ. అందుకని మీకు నేను ఒక్కసారి అన్నీ చూపించాలని ఎంత కష్టపడి ఈ వీడియోస్ తీస్తున్నానంటే, నేను అసలు చూడడమే లేదు డైరెక్ట్గా, అంత కెమెరా నుంచే చూసుకుంటూ ఈ వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాను. మీరు కూడా మర్చిపోకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. నా కోసం చూడండి, ఆనందంగా మీరు కూడా ఆనందించండి. నాతో పాటు మీరు కూడా చూసి ఆనందించాలని ఈ వీడియో తీస్తున్నాను. కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోస్ చూడడం వల్ల నాకు వ్యూస్ కూడా పెరుగుతుంది. నాకు సపోర్ట్ చేయండి. మిస్ చేయకోకుండా నేను లాస్ట్ వరకు చూపిస్తాను. ఖచ్చితంగా ఇది చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. చూడండి, ఇంకా ఇక్కడ ఎన్ని రకరకాలు, ఇవన్నీ క్యాండీస్ అంటే ఓన్లీ చాక్లెట్స్ లాగా చేసిండే లైటింగ్స్ ఎన్ని రకాలు చేశారో చూడండి. క్యాండీ ల్యాండ్ అంటే ఓన్లీ మనకు క్యాండీస్ లాగా, అంటే ఓన్లీ పిల్లల చాక్లెట్లు ఉండేలాగా చాక్లెట్స్లో ఉండే మోడల్స్లో లైటింగ్ ఏర్పాటు చేశారు. చూడండి, ఇలాగే చూస్తూ ఉండండి. ఎన్నెన్ని రకాలు పెట్టారో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఎక్సలెంట్ అని మీరే లాస్ట్కు అంటారు. కంపల్సరీగా నచ్చితే మాత్రం మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ నాకు చాలా బూస్ట్ని ఇస్తాయి. అంటే ఎక్కడ లేని ఉత్సాహం నాకు రావాలా, నేను ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు అన్నీ తీసి చూపించాలంటే మీరు నాకు కంపల్సరీ కామెంట్స్ రూపంలో మీ ఆనందము మీకు నచ్చిందా లేదా అనేది తెలియచేయాలి. మర్చిపోవద్దండి. చివరి దాకా చూడండి ఫ్రెండ్స్.
ట్రైన్ ఉందా ఇప్పుడు? కార్టూన్ ల్యాండ్, కార్టూన్. హాయ్, ఏదో ఒక రంగుల ప్రపంచంలోకి వచ్చినట్టు ఇక్కడ క్రిస్మస్ లైట్స్ అన్ని చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అసలు ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయంటే ఇవి నేను ఎప్పుడు చూడలేదు. ఎంత బాగుంది, ఎక్సలెంట్ అంటే సూపర్ అనమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో ఒక కొత్త లోకంలోకి మనం అడుగుపెట్టినట్టు. ఇంకా అసలు ఇలాంటి లోకం ఎక్కడుంటుందో అన్నట్టు ఉంది ఇక్కడ. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, సూపరు. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్, నాకు చాలా బాగుంది. అందుకని ఈసారి ఫస్ట్ టైం నేను ఇలాంటివన్నీ చూస్తున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు ఒకసారి చూసేయండి, మిస్ చేయొద్దండి. ఈ లైట్ల వెలుగులో ఆ చందమామ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో, అసలు కనపడమే లేదు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో అసలు. అది దూరానికి చూస్తుంటే ఆ ట్రీకి ఎంత బాగా వాళ్ళు అలంకారం చేశారు. ఎలా ఉంది చూడండి. అసలు ఈ కలర్స్ ఎట్లా, థీమ్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారో ఏమో. ఒక మనం అసలు ఇంద్రలోకంలోకి అడుగుపెట్టినట్టు ఉంది నాకైతే. అసలు దగ్గరగా చూస్తుంటే ఇంకా బాగుంది. ఇది కూడా చూడండి ఎంత బాగుందో కదా. ఈ లైటింగ్స్ వాళ్ళు మళ్ళీ మన సామాన్యంగా ఉండే చెట్లకే వాళ్ళు అలంకారం ఎక్కువ చేశారు. ఇంకా ఇక్కడైతే ఒరిజినల్గా మనం ఈ క్రిస్మస్ తాత కూర్చున్నాడు అనమాట. ఇక్కడ వెళ్ళి అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. కాకపోతే క్యూ ఉన్నారు చాలామంది ఈ క్రిస్మస్ తాత దగ్గర. ప్లస్ లేడీ కూడా ఒక ఆమె ఉంది, వాళ్ళ దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి క్యూలు కట్టారు. అసలు ఇది లైవ్ కదా అందరూ, ఇది క్రిస్మస్ టైము అని చెప్పేసి ఇలా పెట్టారనమాట. యాక్చువల్గా నాది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది. ఇది మేము క్రిస్మస్ టైంలో వెళ్ళాం కాబట్టి క్రిస్మస్వే ఎక్కువ మనకి ఇక్కడ థీమ్స్ కనపడ్డాయి మాకు. చూడండి, శాంటాస్ వర్క్షాప్ అని చెప్పేసి ఇట్లా అన్ని ఎక్కువ క్రిస్మస్ థీమ్సే. ఇవి దాదాపుగా జనవరి 10th వరకు ఉంటుందంట ఈ షో అంతా. అంటే పిల్లలందరికీ చాలామందికి సెలవులు 6వ తేదీ వరకు, ఇక్కడ జనవరి 6th వరకు సెలవులు కాబట్టి ఇంకా 6th తర్వాత యాక్చువల్లీ ఇక్కడ విపరీతమైన చల్లగా గడ్డగట్టి మంచు కురిసే టైము. అందుకు ఇంకా మోస్ట్లీ జనవరి 5th ఇది క్లోజ్ చేస్తారు. 10th వరకు కూడా ఉండదు, 5th క్లోజ్ చేస్తారు. ఇంకా ఆ 5th తర్వాత ఫుల్ చలి ఎక్కువైపోతుంది కాబట్టి ఇలాంటివన్నీ తీసేస్తారన్నమాట షోలు. కాకపోతే నేను అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయింది, కానీ లేట్ అయినా లేటెస్ట్గానే నీట్గానే మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ స్నో మ్యాన్స్ పెట్టారు చూడండి. వీళ్ళు ఈ బొమ్మల్లో నుంచి స్నో వదులుతారనమాట. అక్కడ ఉండే వాళ్ళందరూ మంచు పడుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఎంత బాగా ఏర్పాటు చేశారు చూడండి. పిల్లలు అయితే అసలు అక్కడే నిలబడిపోయారు, రావట్లేదు. ఈ మంచు పడడాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పిల్లలంతా. ఇక్కడ ఈ స్నోమ్యాన్లో నుంచి మంచు వస్తుంది. నేను కూడా ఎంతసేపు బాగా ఇట్లా చేతిలో పట్టుకొని చూశాను. బాగా ఫుల్ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు.
చాలాసేపు మేము కూడా అక్కడే నిలబడ్డాము. కాకపోతే కరెక్ట్గా మేము ఇది నిలబడి చూస్తుండగానే రైన్ స్టార్ట్ అయిపోయిందనమాట ఇక్కడ. ఇంకా రైన్ స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా పక్కనే ఉండే ఒక టెంట్లోకి, అంటే అక్కడ కూడా మనకు ఒక థీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రిస్మస్ శాంటాది ఒక థీమ్ ఏర్పాటు చేశారు. అందుకని మేము లోపలికి వెళ్ళిపోయి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అక్కడ ఆ వాన కురిసేటప్పుడు, ఆ వాన పడే టైంలో మేము ఇది ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి, ఒక శాంటా ఇట్లా పైకి ఎక్కేటట్టు అనమాట, అంటే ఒక నిచ్చెన ఎక్కేటట్టు. మా చిన్న మనవాడైతే వాడు దాన్ని పట్టుకొని లాగడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఇక్కడ మనము కూర్చొని కాసేపు ఒక టేబుల్ కుర్చీ అంతా వేసింటారు, మన సైన్ పెట్టవచ్చు అనమాట అక్కడ అదొక మెమరీ లాగా. అలా మెల్లగా మేము అక్కడ ఆ వాన పడినంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ బయలుదేరాము. తిరుగుతుంది ముట్టుకుంటే కదా. ఆర్జన్ ఇక్కడికి రా, అక్కడ ఎలిఫెంట్ ఉంది చూడాలి, ఎలిఫెంట్. అవన్నీ ముట్టుకోకూడదు ఆర్జన్, అవి డోంట్ టచ్, డోంట్ టచ్. ఏయ్ ఆర్జన్ చూడండి, డోంట్ టచ్, అవన్నీ ముట్టుకోకూడదు, వాళ్ళు కొడతారు. రండి ఇక్కడ రండి. బయలుదేరి చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇంకా మేము ఈ థీమ్ పార్క్లో చివరికైతే వచ్చేసాము. ఇక్కడ లాస్ట్లో చిన్న చిన్న పిల్లలందరికీ రైడ్స్ ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ పిల్లలు ఫుల్గా అందరూ ఓన్లీ లైటింగ్స్ చూడడం అంటే ఇది పెద్దలకు బాగా నచ్చుతుంది, పిల్లలకు కూడా కన్నులకు బాగుంటుంది, కానీ పెద్దగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారో లేదో అన్నట్టుగా ఫైనల్గా మళ్ళీ పిల్లలకి ఇక్కడ ఒక అంత రైడ్స్ అయితే పెట్టారు. ఆడుకోవడానికి రైడ్స్, మళ్ళీ ఆట బొమ్మలు ఇలాంటివన్నీ పెట్టారనమాట. ఇక్కడ ఈ జెయింట్ వీల్తో సహా పెట్టారు, ఈ హార్స్ రంగుల రాట్నము ఇలాంటివన్నీ పెట్టారనమాట. పిల్లలు కూడా రైడ్స్ అవి ఇవి ఎక్కారు, ఫొటోస్ అన్నీ తీసుకొని ఇలా హ్యాపీగా ఇంటి దారైతే పట్టాము. నా వీడియో నచ్చింది కదా, నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్ణం శుభావాణి.